హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, జూలై మంత్ ఆఫర్స్తో న్యూ ఐకియా సేల్తో మీ ముందుకు వచ్చేసాను. ఈసారి ఐకియాలో చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సోఫాస్ మీద, షెల్ఫ్స్ మీద, టీవీ క్యాబినెట్స్, చిన్న చిన్న ర్యాక్స్, ఇలాంటి అన్నిటి మీద చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆగస్ట్లో ఐకియా బర్త్డే ఉంటుందంట. సో అందుకని జూన్, జూలై, ఆగస్ట్ త్రూ అవుట్ ఈ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్ అయితే వెంటనే ఏమీ అయిపోవు, నాకు తెలిసి ఆగస్ట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు కొత్త ఆఫర్స్ అయితే వస్తాయి. అప్పుడు ప్రతి ఐటమ్ మీద ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఐకియా బర్త్డే ఉండటం వల్ల చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్లో నడుస్తాయి. ఈ ఆఫర్స్ ఏమి వెంటనే అయిపోవండి, ఎవ్రీ మంత్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేకుండా నిదానంగా వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎక్కువ ప్రైజెస్ ఉన్నవి కూడా దాదాపుగా 2-3,000 వరకు ఆఫర్స్ అయితే తగ్గించారు. సోఫాస్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. దాదాపుగా 20,000 రేంజ్లో చాలా మంచి సోఫాస్ అయితే ఉన్నాయి. ఈసారి సోఫాస్ అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేశాను. వాటితో పాటు క్యాబినెట్స్ కూడా 10,000 రేంజ్ లోపువి, టీవీ క్యాబినెట్స్ కానీ లేదంటే సైడ్ ర్యాక్స్ కానీ, చిన్న చిన్న షెల్ఫ్స్, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అలాగే చిన్న బాల్కనీలు ఉన్నప్పుడు వాటిని ఎలా మేక్ ఓవర్ చేసుకోవచ్చో అవి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చైర్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇది కూడా న్యూ లోయర్ ప్రైస్ అని పెట్టారు. సో ఇంతకు ముందున్న ప్రైస్ కన్నా చాలా ప్రైస్ తగ్గింది దీని మీద. ఇలా ప్రతి ఐటెం మీద అయితే ఆఫర్ అయితే నడుస్తుంది. ఈసారి చైర్స్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి అవన్నీ కూడా మనము చూసేద్దాము. ఇక్కడ చూపిస్తున్న ఈ షెల్ఫ్ వచ్చేసి ఇలా గ్లాస్ డోర్తో వచ్చింది. దీనికి మనం చక్కగా లాక్ కూడా చేసుకోవచ్చు. లోపలైతే గ్లాస్ షెల్ఫ్స్ వచ్చాయి. ఏదైనా డెకరేటివ్ పర్పస్గా కానీ లేదంటే దీన్ని మనం కిచెన్లో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. గ్లాస్ది కాబట్టి అరౌండ్ 18,000 దాకా పడుతుంది. తర్వాత వచ్చేసి ఈ ప్లాంట్ కూడా ప్రైస్ తగ్గింది. ప్రజెంట్ దీని ప్రైస్ అయితే 349 రూపీస్. డెకరేటివ్ పర్పస్గా యూస్ చేయడానికైతే ఇవి చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ కాబట్టి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఇలాంటిది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను. సో అవి చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఇలాంటివి కోసం చూసేవాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇలా పిల్లోస్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి వెడల్పు తక్కువగా ఉన్నాయి, పొడవు ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రైస్ అయితే 299 రూపీస్ అనమాట. కొంతమంది చిన్న చిన్న పిల్లోస్ కోసం చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. అలానే పిల్లలకి కూడా వీటిని మనం యూజ్ చేయొచ్చు. సో దీని మీద కూడా బాగా ప్రైస్ అయితే తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కిడ్స్ సెక్షన్. స్టూల్స్, చిన్న చిన్న చైర్స్, టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా నేను లాస్ట్ వీడియోలో చూపించేశాను కాబట్టి సో ఈసారి ఈ సెక్షన్కి అయితే నేను వెళ్ళట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూము. సో ఇక్కడైతే నేను ఈ బెడ్ని చూపించబోతున్నాను. బెడ్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది, మ్యాట్రసెస్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. అలాగే ఇక్కడున్న ప్రతి వస్తువుకి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. దాంతోపాటు ఏదీ రాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్ వచ్చేసి 13,990 రూపీస్. అలాగే మ్యాట్రసెస్ వచ్చేసి 6,990 రూపీస్. అంటే టోటల్ కలిపి అరౌండ్ 20,000 పడుతుంది. నెక్స్ట్ పిల్లోస్ ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్రతిదీ ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చని వాళ్ళు ఒక థీమ్ లాగా చూపిస్తున్నారు. ప్రతిదీ డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో. ఇవన్నీ జస్ట్ డిస్ప్లే పీసెస్ అనమాట. మనకి ఇవి కావాలంటే అక్కడ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళని మనం అడిగితే ఎక్కడున్నాయో వాళ్ళు మనకి క్లియర్గా చెప్తారు. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకి మార్కెట్ హాల్లోనే ఉంటాయి. రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాయి, అంటే ఫర్నిచర్ దగ్గర. సో అలా మనము ఏవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సైజర్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం మనం కట్ చేసుకునే హ్యాండిల్స్ అయితే చాలా పెద్దగా వచ్చారు, అంటే హ్యాండ్కి మనకి ప్రెజర్ పడకుండా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఆర్గనైజర్. ఇలా ఓపెన్ ఆర్గనైజర్ టైప్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. ఇది కూడా 50 రూపీస్ ప్రైస్ అయితే రెడ్యూస్ అయింది. వీటిని మనం కిచెన్లో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇలా గ్లాస్ బాటిల్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఆనియన్స్ అలా వేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే
మనకి కబోర్డ్స్లో కూడా మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అలా మన అవసరాన్ని బట్టి ఇక్కడున్న ఆర్గనైజర్స్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇవి 4 గ్లాస్ జార్స్ చిన్నవి. 4 వచ్చేసి 299 రూపీస్. వీటన్నిటిని మనము స్పైసెస్ అలాంటివి పోసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయకుండా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పెద్ద సోఫా. పెద్ద హాల్కి అయితే చాలా బాగుంటుంది. బట్ బడ్జెట్ అయితే చాలా ఎక్కువ ఉంది. జస్ట్ మీ ఐడియా కోసం ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదైతే దాదాపుగా 2,65,000 ఉంది. ఎఫర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయని ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టీవీ క్యాబినెట్. టీవీ క్యాబినెట్ కింద వరకు ఒక ప్రైస్ ఉంది, సైడ్ ర్యాక్స్ ఇంకొక ప్రైస్ ఉంది. ఇది జస్ట్ సైడ్ ర్యాక్ మాత్రమే 16,900 రూపీస్. అంటే ఇలా వైట్ కలర్లో పైన వచ్చింది కదా, అది వరకు మాత్రమే. నెక్స్ట్ కింద చూపిస్తున్న క్యాబినెట్ వచ్చేసి 18,000 రూపీస్. వాటికి షెల్ఫ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న క్యాబినెట్ 11,600 రూపీస్, ఎందుకంటే చిన్నది కాబట్టి. లెఫ్ట్ సైడ్ వచ్చింది వచ్చేసి దాదాపుగా 4 క్యాబినెట్స్ వచ్చాయి కాబట్టి ప్రైజెస్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి. ఇవి ఇలా మనము అటాచ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం వాళ్ళు మనకి ఇలా పెడతారు. మనం చూసేసి మొత్తం ఈ ప్రైస్కే వస్తుందని అనుకోవద్దు. ఒక్కసారి ఐకియాకి వెళ్ళినప్పుడు క్లియర్గా గమనించండి ప్రతిదీ. మనం క్లియర్గా చూడకపోతే ఇది మొత్తం ఒకే ప్రైస్ కనుకొని పొరపాటు పడతాము. సో అందుకని ఒకసారి క్లియర్గా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లైట్. దీన్ని మనము ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో స్టడీ టేబుల్ దగ్గర చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఆర్మ్ చైర్. లోపలైతే ఇలా పిల్లో లాగా ఒక సపోర్ట్ లాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 10,990 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా ఒక ఎల్ షేప్ సోఫా. ప్రజెంట్ అయితే ఇలాంటివి చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఇందులో స్టోరేజ్ కూడా వస్తుంది. సైడ్కి పొడవుగా ఉంది కదా, అది దాని కింద అయితే స్టోరేజ్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 60,000 దాకా పడుతుంది. నెక్స్ట్ అయితే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా బాల్కనీ మేక్ ఓవర్ అని. సో చిన్న బాల్కనీస్ ఉన్నప్పుడు దాన్ని చక్కగా ఇలా చిన్న చిన్న చైర్స్, ఒక చిన్న టేబుల్ వేసుకొని మంచిగా చుట్టూరు మొక్కలతో డిజైన్ చేసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. మనకి తక్కువ బడ్జెట్లోనే కావాలి కాబట్టి అందుకే ఇవి కూడా చూపిస్తున్నాను. ఈ చైర్ వచ్చేసి 2,650 పడుతుంది. అలాగే చైర్లో వేసిన ప్యాడ్ వచ్చేసి 600 పడుతుంది. సో టోటల్ 10,000 లోపే చైర్స్, చిన్న టేబుల్ వస్తుంది. ఇలా డెకరేటివ్ చేసుకోవచ్చని మనకి ఇలా పెట్టారు. సో ఇవన్నీ అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. ప్లాంట్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ ఐరన్ ర్యాక్ వచ్చేసి 5,490 రూపీస్. దీన్ని మొక్కలు పెట్టుకోవడానికే కాకుండా మనము వేరే పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బుక్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ర్యాక్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ మిర్రర్ వచ్చేసి 1,490 రూపీస్ పడుతుంది. ఇది కూడా ప్రైస్ అయితే చాలా డిక్రీజ్ అయింది. తర్వాత వచ్చేసి బాల్కనీ మేక్ ఓవర్ లో ఇదొక మోడల్. ఎల్లో కలర్ లో నార్మల్ చైర్స్ లాగా వచ్చాయి. ఇవైతే తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. వర్షంలో తడిచినా ఏమి కాకూడదు అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ చైర్ వచ్చేసి 1,250 పడుతుంది. టేబుల్ వచ్చేసి 1,690 పడుతుంది. అంటే టోటల్ 5,000లో ఈ అరేంజ్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ ఉన్న ర్యాక్, ప్లాంట్స్ అవన్నీ మళ్ళీ డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ పైన చూస్తున్న ఈ బల్బ్ వచ్చేసింది కదా, ఈ టోటల్ సెటప్ అయితే 6,180 రూపీస్ అయితే పడుతుంది. ఆ బాల్కనీలో సీలింగ్ లాగా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు, విత్ లైట్స్ తో వస్తుంది. ఆ ఒక బ్లాక్ వచ్చేసి 6,180 పడుతుంది. దీని మీద కూడా ఆఫర్ అయితే ఉంది. ఇదంతా మనము మేక్ ఓవర్ చేసుకోవడానికే. కొంతమంది ఇలాంటివి కూడా ఈ మధ్య పెట్టుకుంటున్నారు డెకరేటివ్ పర్పస్గా. సో లుక్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే బ్యాంబో ప్లాంట్ లాగా వచ్చింది. చూడడానికి అయితే నిజంలానే ఉంది, బట్ అది కూడా ఆర్టిఫిషియల్ ప్లాంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టోరేజ్ కంటైనర్, జార్ విత్ లిడ్ లాగా వచ్చింది. సో దీన్నైతే మనము 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వన్ సైడ్ లిడ్ ఓపెన్ చేసుకొని పప్పులు అలాంటివి పోసుకున్నప్పుడు ఇలా పోసుకోవచ్చు, లేదంటే టోటల్ మొత్తం మూత తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ మనము ఎప్పటి నుంచో ఐకియాలో చూస్తూ ఉన్నాం. వీటిలో అయితే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, స్మాల్ సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజెస్ వరకు. స్నాక్స్ అలాంటివి పోసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయని నాకు అనిపిస్తుంది, హ్యాండ్ యూజ్ చేయకుండా. దీని ప్రైస్ అయితే 199. చూసారు కదా, ఆఫర్ వ్యాలిడ్ అప్ టు August 31 అని ఉంది. ఆల్మోస్ట్ ఈ ఆఫర్స్ అయితే August 31 వరకు ఉంటాయి. నేను వీడియో
స్టార్టింగ్లోనే చెప్పినట్లు. సో బర్త్డే మంత్ కాబట్టి ఆగస్టు త్రూ అవుట్ ఈ ఆఫర్స్ నడుస్తాయి. సో వెంటనే అయిపోతాయని టెన్షన్ అయితే ఉండదు. మేబీ ఇంకా ఆఫర్స్ కూడా పెట్టొచ్చు ఈ మంత్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ కూడా చాలా బాగుంది అనిపించింది, అందుకే ఒకసారి చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 12,000 దాకా పడుతుంది. అండ్ చైర్ ప్రైస్ వచ్చేసి 4,650 రూపీస్. సో ఎవ్రీ చైర్ మనం సపరేట్గానే పర్చేస్ చేసుకోవాలి, టేబుల్ సపరేట్గా తీసుకోవాలి. అంటే టోటల్ దాదాపుగా 30,000 దాకా అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో ఈ చైర్ అయితే నేను మీకు చూపించాను, దీని మీద చూసారా దాదాపు 3,000 దాకా ప్రైస్ అయితే తగ్గింది. సో ఇలా హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ తగ్గినప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చైర్ అయితే చాలా బాగుంది. ఆర్మ్స్ వచ్చేసి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, 2 కలర్స్. సో ప్రైజెస్ బాగా తగ్గాయి కాబట్టి ఇలా ఫర్నిచర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇదైతే మంచి టైము. నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ వాజ్లో ఇన్ని ఫ్లవర్స్ పెట్టారు కదా. సో వాజ్ వచ్చేసి 1490. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి సపరేట్గానే తీసుకోవాలి. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 99 రూపీస్, 89 రూపీస్ అలా ఉంటుంది. మొత్తం కలిపి అయితే ఒక ప్రైస్ ఉండదు. ఇలా ఫ్లవర్స్లో అయితే చాలా కలర్స్, చాలా టైప్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్ అన్నీ కూడా ఒక బంచ్ లాగా తయారు చేసుకొని ఇలా వ్యాజెస్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూపిస్తున్నది కూడా డెకరేటివ్ పర్పస్ కోసం యూజ్ చేసేది. అన్నిటి మీద ప్రైజెస్ అయితే క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాస్కెట్ వచ్చేసి 699 రూపీస్. కొంచెం డిఫరెంట్గా ఉందని చూపిస్తున్నాను, భలే హ్యాంగ్ చేశారు. ఇక్కడ లోపల డెప్త్ అయితే బాగానే ఉంది దానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాంప్, దీని మీద కూడా చాలా ప్రైస్ తగ్గింది. సో దాదాపుగా 1000 రూపీస్ ప్రైస్ అయితే తగ్గింది. దీనిని స్టడీ టేబుల్ దగ్గర లేదంటే డెకరేటివ్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అన్నీ అయితే మంచిగా వర్క్ చేస్తున్నాయి. నేను స్విచ్ ఆఫ్ చేసి మరీ చూశాను. బల్బ్ మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నదైనా పెట్టుకోవచ్చు, లేదంటే అది సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. కానీ ఇక్కడున్న వస్తువులన్నీ చాలా హ్యాండీగా ఉంటాయి, అంటే ఈజీగా ఆపరేట్ చేసుకునేలాగా ఉంటాయి. ప్రతిదీ మనము చెక్ చేసుకునే తీసుకోవచ్చు. మీరు ఐకియాకి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్ళండి. ఎక్కువ జనం ఉంటే ప్రతి ఐటెం మనం క్లియర్గా చూడలేము. మెయిన్ ఇలాంటి సోఫాలు, క్యాబినెట్స్ అలాంటివి, ఎందుకంటే అడ్డం వస్తూ ఉంటారు కాబట్టి. సో వీక్ డేస్లో వెళ్తే మనం ఈజీగా చూడొచ్చు. అలానే మనకి షాపింగ్ కూడా త్వరగా అయిపోతుంది. సాటర్డే సండేస్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో మనకి ఎక్కువ టైం కూడా పట్టేస్తుంది. వీలైతే వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సోఫా సెక్షన్కి అయితే వచ్చేసాము. సో చూసారు కదా, ఇక్కడ చూపించిన ఈ సోఫా ప్రైస్ వచ్చేసి అరౌండ్ 21,000 పడుతుంది. ఈ పిల్లోస్ అయితే డిఫరెంట్ ప్రైస్. మళ్ళీ పిల్లో కవర్స్ సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ప్రతి సోఫా మీద ఒక క్లాత్ లాగా వేశారు కదా, సో అది కూడా చాలా బాగుందనిపించింది. అంటే మనము డస్ట్ అలాంటివి పడకుండా సోఫా మీద కవర్ చేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1500 వరకు పడుతుంది. ఈ సోఫా ప్రైస్ కూడా 20,999 రూపీస్. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ సోఫా వచ్చేసి 17,990. మిగిలిన సోఫాస్ అన్నీ కూడా ఒక్కసారి క్లియర్గా చూసేద్దాము.
చూసారు కదా, చాలా తక్కువ ప్రైజెస్లో ఇన్ని రకాల సోఫాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంతకుముందు ఐకియాలో 20,000 రేంజ్లో అయితే తక్కువ సోఫాసే అవైలబుల్గా ఉండేవి, ఓన్లీ 3 or 4 అట్లనే నేను చూశాను. ఈసారి అయితే చాలా హ్యూజ్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే మన బడ్జెట్లో చాలా మంచి సోఫాస్ అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయండి మీరు ఈ రేంజ్లో ఏదైనా తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనము చైర్స్ చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఈ చైర్ అండ్ చిన్న టీపాయ్ లాగా వచ్చేసింది. ఇది మొత్తం ఇలా బ్యాంబూ స్టిక్స్తో అల్లారు. చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్రంట్ వచ్చిన టీపాయ్కి అయితే కింద స్పేస్ కూడా వచ్చింది, ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇలా వుడెన్ చైర్లో ఇంకొక మోడల్ వచ్చేసింది. దీంట్లో మనము ఏదైనా మ్యాట్రసెస్ వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చైర్ ఇందాక చూపించాను కదా ఆల్రెడీ, దీంట్లో ఇంకొక కలర్ రైట్ సైడ్లో ఉంది. సో ఇదైతే 3,000 ఆఫర్ ప్రైస్లో అయితే ఉంది. ఇప్పుడైతే 17,000కే ఈ చైర్ వస్తుంది. ఇంతకుముందు 20,000 వరకు పడేది. సో దీని మీద అయితే మంచి ఆఫర్ ఉంది. ఇందులో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఎక్కువ బడ్జెట్లో హై రేంజ్లో సోఫాలు కావాలనుకున్న వాళ్ళకు కూడా అవి కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తున్న ఈ చైర్ వచ్చేసి న్యూగా వచ్చినవి. సో న్యూ అని పెట్టారు కదా, అలాగే దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 8,000 పడుతుంది. కూర్చుంటే కూడా చాలా రిలీఫ్గా అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి. సో కొన్ని అయితే ఇలా న్యూ చైర్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఈ ఆర్మ్ చైర్లోనే స్వింగ్ మోడల్లో ఇది కొత్త మోడల్ వచ్చింది. స్వింగ్ మోడల్ అయితే ఇంతకు ముందు ఉన్నదే వుడ్ మోడల్. సో ఇందులో ఉన్న మ్యాట్రెస్ అయితే న్యూది వచ్చింది. ఈ స్వింగ్ది 10,000కే వస్తుంది. ఇంతకుముందు దీని ప్రైస్ 11,000 అలా ఉంది. సో ఇప్పుడు 9,990 రూపీస్కే వస్తుంది. వీటి మీద కూడా ఆఫర్స్ అయితే పెడతారు, బట్ ఎప్పుడు పెడతామన్నది వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతున్నారు. సడన్గా పెడతారంట ఆఫరు. సో అన్నిటి మీద అయితే దాదాపుగా ఒక 1,000 వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫర్స్ అయితే ఎప్పుడు పెడతారో మీకేమన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే వెళ్ళి ఈ చైర్ని కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అందుకే అడుగుతున్నాను. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఇలా సోఫా టైప్లో, అంటే ఆర్మ్స్ ఏవి లేకుండా ఇలా వచ్చాయి. వీటిని హాల్లో సోఫా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో లోపల ఇలా స్టోరేజ్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అన్నిటికీ స్టోరేజ్ అయితే ఉంది. సో ఇంతటితో సోఫా సెక్షన్, చైర్స్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి షెల్ఫ్స్ సెక్షన్, అలాగే చిన్న చిన్న ర్యాక్స్, క్యాబినెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇన్ని రకాల చిన్న చిన్న టీపాయ్స్, అలాగే చిన్న టేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 5,000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇలా ఒక స్టెప్తో, దీని ప్రైస్ వచ్చేసి 15,990 రూపీస్ అని ఉంది. బట్ అది ఎలా క్లోజ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఈ టీపై కూడా గ్లాస్తో వచ్చింది. కింద ఒక ర్యాక్ ఫ్లవర్స్ టైప్లో వచ్చింది. సో అది కూడా బాగుంది. దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 6,000 వరకు పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టూల్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. బట్ క్వాలిటీ అలాగే ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీటిలో ఇలా 2 సైజెస్ ఉన్నాయి అండ్ వీటిలో బ్లాక్ కలర్ కూడా ఉంది. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ ఈ చిన్న టేబుల్ వచ్చేసి 799 రూపీస్. మనకి ఇలా వచ్చేస్తుంది ఆ టేబుల్. దీన్ని మనం చక్కగా ఇలా ఫిక్స్ చేసుకోవడమే. ఐకియాలో ఏ టేబుల్ కొన్నా, ఎంత పెద్ద క్యాబినెట్ కొన్నా ఇలాగే మనకి వస్తాయి. వాటిని మనం ఇంటికి తీసుకెళ్ళాక ప్రతిదీ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మేబీ ఇన్స్టాలేషన్కి వాళ్ళు వస్తారనుకుంటా, మనం ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేసుకుంటే. సో అలా మనం ఫిక్స్ చేసుకోవడమే. ఇక్కడ చూపించేవన్నీ డిస్ప్లే పీసెసే. ఇలాగే మనకి వచ్చాయి. ప్రతిదీ అన్ఫోల్డబుల్గానే వస్తుంది. మనం ఇంటికి తీసుకెళ్ళాక వాటిని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా టేబుల్స్లో అయితే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, మన అవసరానికి బట్టి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. ఈ టేబుల్ ప్రైస్ వచ్చేసి 9,990 రూపీస్.
సో అందుకే ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను. డైనింగ్ టేబుల్స్ అన్నీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియోస్లో కవర్ చేశాను. ఎవరికైనా డైనింగ్ టేబుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నేను అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ చైర్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5000 వరకు పడుతుంది. చైర్స్ ఇవే పెట్టుకోవాలని ఏముండదండి, మనకి కావాల్సినట్టు వేరేవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చైర్స్లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక థీమ్. పైన చూస్తున్నారు కదా, నెట్ లాగా కనిపిస్తుంది. ఇదైతే మస్కిటో నెట్. దీనిని మనం బెడ్కి కూడా అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. పైన ఒక వంకి తగిలించుకొని దానికి హ్యాంగ్ చేసుకుంటే బెడ్కి కూడా చక్కగా దోమతెరలాగా కవర్ అయిపోతుంది. అండ్ చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. లేదంటే ఇలా డెకరేటివ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది గార్డెన్లో యూస్ చేసే ఒక చిన్న టేబుల్. సైడ్స్కి ఇలా ర్యాక్ వచ్చాయి. లేదంటే దీన్ని మనము బాల్కనీలో కూడా వేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5000 వరకు ఉంది. నెక్స్ట్ ఇది ఒక బాల్కనీ మేకోవరు. చైర్ ప్రైస్ వచ్చేసి 1650 పడుతుంది. అలాగే టేబుల్ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసైతే కనిపించలేదు, అడుగుదామన్నా అక్కడ ఎవరూ లేరు. బట్ చూడ్డానికైతే లుక్ చాలా బాగుంది. కింద గ్రీన్ గ్రాస్ వేసేసి చిన్న బాల్కనీ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇలా డిజైన్ అయితే చేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో బాల్కనీని మేక్ ఓవర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. నెక్స్ట్ ఈ వుడెన్ టేబుల్ వచ్చేసి కింద ఇలా ర్యాక్స్ లాగా వచ్చింది అండ్ క్లోజ్డ్ డోర్స్ వచ్చేసాయి. బాల్కనీలో ఇది బాగా యూస్ చేయొచ్చు. 11,990 రూపీస్ పడుతుంది. అంటే మొక్కలు అలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. లేదంటే వేరే ఏ ఐటమ్స్ అయినా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాంప్ ప్రైస్ కూడా అరౌండ్ 5000 వరకు పడుతుంది. సో ఇది కూడా అయితే ఆన్ ఆఫ్ చేసి అయితే చూశాను, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది, అందుకే ఒకసారి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చైర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వీటిని ఇలా వెదురుతో చక్కగా అల్లారు, అది కూడా చాలా బాగుంది. తర్వాత ఇదంతా ఒక కిచెన్ ఆర్గనైజర్. వీటిని కిచెన్లో లేదంటే డైనింగ్ టేబుల్ పక్కన కూడా ఇలా షెల్ఫ్స్ లాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ జార్స్ అన్నీ మనకి మార్కెట్ హాల్లో అన్నీ చక్కగా దొరుకుతాయి. ఇక్కడ చూపిస్తున్న ఈ బుట్టలు అయితే ఆనియన్స్, పొటాటోస్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఒక్కొక్క బుట్ట వచ్చేసి 699 రూపీస్. జస్ట్ ఇక్కడ చూపించేవన్నీ మనం ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి. అలాగే మనకి టోటల్ మాడ్యులర్ కిచెన్ కావాలంటే ఏ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే అలా వాళ్ళు మనకి రెడీ చేసి కూడా ఇస్తారు. తర్వాత ఇవన్నీ టీవీ క్యాబినెట్స్. ఈ టీవీ క్యాబినెట్స్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. 10,000 లోపు రేంజ్లో అయితే చాలా మంచివే దొరుకుతున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా మనం చూసేద్దాము.
క్యాబినెట్స్ మీద అయితే చాలా హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఈ క్యాబినెట్ అయితే పెద్ద షెల్ఫ్ లాగా వచ్చింది. ఇలా డోర్స్ కూడా వచ్చాయి, గ్లాస్ డోర్స్. వీటికి దీని మీద అయితే మోర్ దాన్ 10,000 ప్రైస్ తగ్గింది. ఇది చాలా మంచి డీలు. సో ఇప్పుడైతే మనము క్యాబినెట్స్ మీద అలాగే సోఫాస్ మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. అందుకే వీడియో లెంతీ అయినా కూడా ప్రతి ఐటెం క్లియర్గా చూపించాను ప్రైస్తో సహా, మీకు బాగా యూస్ఫుల్ అవ్వాలని. ఎందుకంటే మనము తక్కువ బడ్జెట్లోనే మంచి ఐటమ్స్ వెతుకుతుంటాం కాబట్టి ఈసారి నాకు చాలా బాగా అనిపించాయి ప్రతి దాని ప్రైజెస్, అందుకని క్లియర్గా చూపించాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు పెట్టే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే నేను ఫ్యూచర్లో వీడియోస్ కూడా తీయగలను. చాలా కష్టపడి వన్ డే అంతా తిరిగి ఈ ఐకియాలో అయితే నేను వీడియో షూట్ చేస్తూ ఉంటాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.